పంక్చర్ వేసే కోడలు. శుభలేఖ చేతిలో పట్టుకుని శారద ముఖం వెలిగిపోతోంది. బంధువుల పెళ్లికి తన కొడుకు కొత్త కోడలతో కలిసి వెళ్తున్న ఆనందం ఆమె కళ్లల్లో కనిపిస్తోంది. కారు సాఫీగా వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఆగిపోయింది. అయ్యయ్యో, ఏమైంది రవి? బండి ఎందుకు ఆగిపోయింది? ఏమోనమ్మా, టైర్లోంచి గాలిపోతున్నట్టు శబ్దం వచ్చింది. కిందకు దిగి చూస్తాను. రవి కారు దిగి చూడగానే అతని ముఖం వాడిపోయింది. ముందు టైరు పూర్తిగా పడుకుని ఉంది. అయ్యో అమ్మా, టైర్ పంచరయ్యింది. ఏంటి, ఈ అడవిలాంటి చోట పంచరవ్వాలా? ఇప్పుడు పెళ్లికి ఎలా వెళ్లేది? ముహూర్తం దాటిపోతోంది. నా పరువు మొత్తం పోతోంది. అత్తయ్యా, కంగారు పడకండి. దగ్గర్లో ఏమైనా పంచర్ షాప్ ఉందేమో చూద్దాం. ఈ బండరాళ్ల దారిలో షాప్ కాదు కదా, కనీసం మనిషి కూడా కనిపించడు. అంతా నా కర్మ. కొత్త కోడలిని తీసుకుని మొదటిసారి పెళ్లికి వెళ్తుంటే ఇలా జరగాలా? అమ్మా, నువ్వు బాధపడకు. నేను స్టెప్నీ టైర్ మారుస్తాను. రవి డిక్కీ తెరిచి స్టెప్నీ తీశాడు. కాని జాకీ ఇతర సామాన్లు తీయబోతుంటే అతని చేతికి మట్టి అంటింది. దాన్ని చూసి ముఖం చిట్లించాడు. ఛీ, ఇదంతా నా వల్ల కాదు. చేతులన్నీ నల్లగా అయిపోయాయి. ఈ బట్టులతో పెళ్లికెలా వెళ్లేది? నిజమేరా, నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగివి. నీకు ఈ పనులు అలవాటు లేదు. ఇప్పుడు ఎలా? ఏ దేవుడూ కరుణించడా? శారద కంగారుగా అటూ ఇటూ చూస్తుండగా లావణ్య నెమ్మదిగా కారు దిగింది. పంచరైన టైర్ దగ్గరకు నడిచింది. ఏ, నువ్వెక్కడికి? అక్కడ నిలబడి ఏం చూస్తున్నావ్? ఏదో అపశకునంలాగా. అత్తయ్యా, ఒక 5 నిమిషాల సమయమివ్వండి, నేను ప్రయత్నిస్తాను. నువ్వా? నువ్వేం చేస్తావ్? నీకేం తెలుసని? నోరు మూసుకుని కారులో కూర్చో. లావణ్య, నీకెందుకు ఆశ్రమా? ఇది మగవాళ్ల పని. లావణ్య ఎవరి మాటా వినకుండా డిక్కీలోంచి జాకీ రాడ్ తీసుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పని మొదలుపెట్టింది. ఆమె కడలికల్లో ఎక్కడా తడబాటులేదు. ఎంతో అనుభవం ఉన్నదానిలా చకచక జాకీ బిగించి బోల్టులు తిప్పడం మొదలుపెట్టింది. అమ్మో, ఇదేంటిది? ఇది రాక్షసిలా బోల్టులు ఎలా తిప్పేస్తోంది? రవి చూడురా నీ పెళ్లాణ్ణి. పెళ్లికూతురిలా లేదు, పంచర్ కొట్టువాడిలా ఉంది. శారద నోరు తెరిచి చూస్తుండగానే లావణ్య పాత టైరుని తీసి కొత్త టైరుని బిగించేసింది. 5 నిమిషాల్లో పని పూర్తయింది. ఆమె చేతులు కొద్దిగా మురికయ్యాయి. అత్తయ్యా, అయిపోయింది, ఇక వెళ్ళొచ్చు. శారద, రవి షాక్లో ఉండిపోయారు. సరిగ్గా అదే సమయానికి పక్కింటి పంకజం తన భర్త సూర్యంతో కలిసి స్కూటర్పై అటుగా వచ్చింది. ఓహో శారదగారు, ఏమైందిక్కడా? మీ కారు ఆగిపోయిందేంటి? వామ్మో, మీ కోడలి చేతులకేంటి ఆ మసి? టైర్ మార్చిందా ఏంటి? అదేం లేదు పంకజం, ఊరికే డ్రైవర్ మార్చాడు. డ్రైవరా? ఇక్కడ మీ ముగ్గురూ తప్ప ఎవరూ లేరే? అయినా మీ కోడలు చాలా చురుకైనది సుమా. అబ్బాయినకు కూడా రాని పనిని ఎలా చేసిందో చూడు. మీ అదృష్టం. పంకజం నవ్వుతూ వెళ్లిపోయింది. శారద ముఖం అవమానంతో ఎర్రగా మారిపోయింది. ఆమె లావణ్య వైపు నిప్పులు చెరిగే చూపు చూసింది. పెళ్లి ఇంట్లో శారద ఎవరితోనూ సరిగా మాట్లాడలేదు. ఆమె మనసంతా కోడలు చేసిన పని గురించే ఆలోచిస్తోంది. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత హాల్లో పెద్ద పంచాయతీ మొదలైంది. రవి, ఇటురా, నీతో మాట్లాడాలి. ఏమైంది శారదా? ఎందుకంత కోపంగా ఉన్నావు? మీరు నోరు మూసుకోండి. కొడుకు పెళ్లి చేసి మీ బాధ్యత తీరిపోయింది. ఇప్పుడు నేననుభవిస్తున్నాను. ఒరే రవి, మనం పెళ్లికి ముందు వాళ్ల నాన్న ఏం చేస్తాడని అడిగామా లేదా? అడిగాం కదమ్మా. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అని చెప్పారు.
ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటే బస్సులు, లారీలు తిప్పుతారనుకున్నాను. పంచర్ కొట్టు నడుపుతారని కలలో కూడా ఊహించలేదు. నన్ను మోసం చేశారు. అత్తయ్యా, మేము మోసం చెయ్యలేదు. మాది టైర్ల వ్యాపారమే కదా, అది కూడా రవాణాకు సంబంధించిందే. ఆపవే నీ వాదన. చదువుకున్న దానిలా మాట్లాడకు. నీ చేతులు ఎంత సులువుగా టైర్లను తిప్పాయో నేను చూశాను. నువ్వు పుట్టినప్పటి నుండి అవే పనులు చేసినట్టున్నావు. మా పరువు మొత్తం గంగలో కలిపేశావు. ఈరోజు పంకజం చూసింది, రేపు ఊరంతా పాకుతుంది. పంచర్లేసుకునేదాన్ని కోడలిగా తెచ్చుకున్నానని నన్ను చూసి నవ్వుతారు. అమ్మా, ఇందులో తప్పేముంది? ఆపదలో మనకు సహాయపడింది కదా. సహాయమా? దాన్ని సహాయమనరు, అవమానమంటారు. నా కోడలు నలుగురిలో టైర్లు మార్చడమేంటి? ఆడపిల్లలకు వంట పని, ఇంటి పని ఉండాలి కాని ఈ మగవాళ్ల పనులేంటి? శారద పని ఏదైతే ఏంటి, తన కాళ్లమీద తను నిలబడగలదు అనే ధైర్యం ఉండటం మంచిదే కదా. ఓహో, మీకు కూడా కోడలి మీద ప్రేమ పుట్టుకొచ్చేసిందా? అయితే మీరే ఉంచుకోండి మీ ముద్దుల కోడలిని. నేను ఈ ఇంట్లో ఉండలేను. రేపటి నుంచి మన ఇంటి పేరు మారిపోతుంది. పంచర్వాలా అప్పారావు గారి ఇల్లు అంటారు. అత్తయ్యా, దయచేసి అలా అనకండి. నేను చేసిన పనికి మీకు అంత అవమానంగా అనిపిస్తే ఇంకెప్పుడూ అలాంటి పని చెయ్యను. ఇంకేం చేస్తావే? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నీ పుట్టింటి వాళ్లు మాకు ఎంత పెద్ద ద్రోహం చేశారో చూడు. మర్యాదస్తులమని చెప్పుకుని తిరిగే మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టారు. శారద కన్నీళ్లు పెట్టుకుని తన గదిలోకి వెళ్లిపోయింది. రవి, లావణ్య ఒకరి ముఖమొకరు చూసుకుని నిస్సహాయంగా నిలబడిపోయారు. 2 రోజుల తర్వాత పంకజం మళ్లీ శారద ఇంటికి వచ్చింది. ఆమె ముఖంలో ఏదో కొత్త వార్త మోసుకొచ్చిన ఉత్సాహం. శారదగారు, ఇంట్లో ఉన్నారా? ఒక విషయం చెప్పాలి. ఏంటి పంకజం, మళ్ళీ ఏం కొంప మునిగింది? కొంప మునగలేదు కాని మీకు బంగారు అవకాశం వచ్చింది. మన ఊరి పెద్ద రామయ్య గారి ట్రాక్టర్ టైర్ పగిలిపోయిందట. అది మామూలుగా కాదు, ఏదో విచిత్రంగా పేలిపోయిందట. ఊర్లో ఉన్న మెకానిక్కులు ఎవరూ దాన్ని బాగు చెయ్యలేకపోతున్నారట. అయితే నాకేంది? అక్కడికే వస్తున్నా. ఆ ట్రాక్టర్ టైరుని బాగుచేసిన వాళ్లకి రామయ్య గారు 10,000 రూపాయలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. మీ కోడలు ఆ రోజు మీ కారు టైరుని ఎంత బాగా మార్చిందో చూశాను కదా. పంపించొచ్చు కదా. 10,000 వస్తాయి. పైగా మీ కోడలి ప్రతిభ ఊరందరికీ తెలుస్తుంది. ఆ మాట వినగానే శారదకి ఒళ్ళు మండింది. పంకజం, నీకు బుద్ధుందా? నా కోడల్ని పంచర్ వేయడాని పంపించమంటావా? నా పరువు మొత్తం తీయాలని కంకణం కట్టుకున్నట్టున్నావు. ముందు బయటకు నడువు. అయ్యో, మంచి చెప్తే మీకింత కోపమెందుకో? ఊరికే అన్నానులే, వెళుతున్నా. పంకజం వెళ్లిపోయిన తర్వాత శారద ఇంకా కోపంతో రగిలిపోయింది. ఇంతలో అప్పారావుగారు అక్కడికి వచ్చారు. ఏమైంది? మళ్ళీ పంకజం వచ్చిందా? ఏం చెప్పింది? మీ కోడలిని ఊరి పెద్దగారి ట్రాక్టర్కి పంచర్ వేయడానికి పంపమంటోంది. మన పరువుని బజారుకీడ్చాలని చూస్తోంది. అందులో తప్పేముంది శారదా? 10,000 అంటే తక్కువేం కాదు. పైగా అది ఒక నైపుణ్యం. ఆ పని అందరూ చెయ్యలేరు. మీరు కూడా మొదలుపెట్టారా? మీ అందరికీ నామీద కంటే ఆ పంచర్ దానిమీదే ప్రేమ ఎక్కువైపోయింది. నా మాటకి ఈ ఇంట్లో విలువే లేకుండా పోయింది. శారద గొడవ చేసి అక్కడనుంచి వెళ్లిపోయింది. కాని అప్పారావుగారి మనసులో ఒక ఆలోచన మొదలైంది. ఆయన లావణ్య గదికి వెళ్లాడు. అమ్మా, లావణ్య బాధపడుతున్నావా? లేదు మావయ్యా, అత్తయ్యగారు అలా అనడంలో తప్పులేదు. ఆమె స్థానంలో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అమ్మా. నేనొక విషయం చెబుతాను, చేస్తావా? చెప్పండి మావయ్యా. ఊరి పెద్ద రామయ్య గారి ట్రాక్టర్ టైర్ పాడైందట. ఎవరూ బాగుచేయలేకపోతున్నారట. నువ్వొకసారి ప్రయత్నించి చూడకూడదో?
అయ్యో మావయ్యా, అత్తయ్యగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నన్నింట్లోంచి గెంటేస్తారు. నీ అత్తకు తెలియకుండా చేద్దాం. రాత్రిపూట ఎవరూ లేనప్పుడు వెళదాం. నీకు ఆ పనిమీద నమ్మకం ఉందా? మా నాన్న ప్రకాష్ గారి దగ్గర అన్ని రకాల పనులు నేర్చుకున్నాను మావయ్యా. ఎంత పెద్ద పంచరైనా నేను సరిచెయ్యగలను. కాని భయపడకు, నీ వెనుక నేనున్నాను. నీ నైపుణ్యాన్ని అవమానంగా చూడకూడదు. అది నీ ఆస్తి. ఈ విషయం నీ భర్తకు కూడా చెబుదాం. ముగ్గురం కలిసి ఒక నాటకమాడదాం. లావణ్య కళ్లల్లో ఒక కొత్త మెరుపు కనిపించింది. మామగారిచ్చిన ధైర్యంతో ఆమె సరేనంది. అర్ధరాత్రి దాటింది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పారావు, రవి, లావణ్య ముగ్గురు నెమ్మదిగా ఇంటినుంచి బయటపడ్డారు. లావణ్య, నిజంగా ఇది అవసరమా? అమ్మకు తెలిస్తే పెద్ద గొడవవుతుంది. మీరు భయపడకండి. మావయ్యగారు మనతోనే ఉన్నారు కదా. ప్రకాష్ గారు ఎప్పుడూ చెప్తుండేవారు, మనకు వచ్చిన విద్యను ఎప్పుడూ దాచుకోకూడదని. ఈరోజు నా విద్యకు ఒక పరీక్ష. పదండి, త్వరగా వెళ్దాం. ఎవరూ చూడకముందే పని పూర్తి చెయ్యాలి. ముగ్గురు రామయ్య గారి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ట్రాక్టర్ బయటే నిలబెట్టి ఉంది. దాని భారీ టైరు ఒక పక్కకు ఒలిగిపోయి ఉంది. మావయ్యా, టార్చ్ లైట్ వెయ్యండి. లావణ్య టైరుని పరిశీలనగా చూసింది. ఒక పెద్ద ఇనుప ముక్క టైరు లోపలికి దిగబడి ఉంది. దాన్ని బయటకు తీయడం చాలా కష్టం. ఇది మామూలు పంచర్ కాదు. దీనికి ప్రత్యేకమైన పరికరాలు కావాలి. అయ్యో, మరిప్పుడెలా? కంగారు పడకండి. నేను నా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ప్రకాష్ గారు ఇచ్చిన ఒక చిన్న కిట్ను తెచ్చుకున్నాను. అది నా బ్యాగ్లో ఉంది. పరుగెత్తి తీసుకురండి. రవి పరుగున వెళ్లి కిట్ తెచ్చాడు. అందులోంచి కొన్ని విచిత్రమైన పనిముట్లను తీసి లావణ్య పని మొదలుపెట్టింది. ఆమె ఎంతో ఏకాగ్రతతో చాకచక్యంగా ఆ ఇనుప ముక్కను బయటకు తీసింది. తరువాత ప్రత్యేకమైన ప్యాచ్ వేసి గాలికొట్టింది. అరగంటలో ఆ భారీ టైర్ మళ్లీ నిటారుగా నిలబడింది. అద్భుతమమ్మా, నీ చేతిలో ఏదో మాయ ఉంది. ఇంత కష్టమైన పనిని ఎంత సులువుగా చేశావు. ఇదంతా మా నాన్నగారు నేర్పిన విద్యే మావయ్యా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది లావణ్య. పని పూర్తయ్యాక ముగ్గురూ చప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ అప్పారావు గారు ఒక చిన్న కాగితం మీద మీ శ్రేయోగిలాషి అని రాసి అక్కడ పెట్టి వచ్చారు. మరుసటి రోజు ఉదయం ఊరంతా ఒకటే చర్చ. రామయ్యగారి ట్రాక్టర్ టైరుని ఎవరో అజ్ఞాత వ్యక్తి బాగుచేశారని. రామయ్యగారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎవరో మహానుభావుడు నా పెద్ద కష్టాన్ని తీర్చాడు. ఊర్లో ఉన్న మెకానిక్కులందరూ చేతులెత్తేస్తే ఎవరో వచ్చి రాత్రికి రాత్రే బాగుచేశారు. ఆ 10,000 రూపాయలు ఆ వ్యక్తికే చెందాలి. ఎవరది? ఈ వార్త పంకజం ద్వారా శారద చెవిన పడింది. చూశారా శారదగారు, ఎవరో మీ కోడలు లాంటి తెలివైన వాళ్లు ఆ పని చేసి 10,000 కొట్టేశారు. మీరు పంపి ఉంటే ఆ డబ్బు మీకే వచ్చేది కదా. నాకు డబ్బు కంటే పరువే ముఖ్యం. ఎవరో చేస్తే నాకేంటి? శారద అలా అంటున్నా ఆమె మనసులో మాత్రం నిజంగా లావణ్యను పంపి ఉంటే బాగుండేదా అనే చిన్న ఆలోచన మెదిలింది. ఇంతలో రవి వచ్చాడు. అమ్మా, ఆఫీస్ నుంచి ఫోన్. నన్ను అర్జెంటుగా బెంగళూరుకి రమ్మంటున్నారు. 1 వారం రోజులు పట్టొచ్చు. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. రవి వెళ్లిపోయాడు. అదే రోజు సాయంత్రం అప్పారావుగారు మార్కెట్కి వెళ్తుండగా అనుకోకుండా ఆయన కాలు జారి కింద పడ్డారు. కాలికి పెద్ద దెబ్బ తగిలింది. అయ్యయ్యో, ఏమైందండి? కాలు వాచిపోయింది. నడవలేకపోతున్నాను శారదా, నొప్పిగా ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్తే
కాలికి ఫ్రాక్చర్ అయిందని, నెల రోజులపాటు కదలకుండా ఉండాలని డాక్టర్ చెప్పారు. ఇంట్లో ఉన్న మగదిక్కు రవి ఊళ్ళో లేడు. అప్పారావు మంచాన పడ్డారు. శారదకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అయ్యో దేవుడా, ఏంటి ఈ కష్టాలు? ఇంట్లో పనులన్నీ నేనొక్కదాన్నే ఎలా చూసుకోవాలి? అత్తయ్యా, నేనున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. మావయ్య గారిని, ఇంటిని నేను చూసుకుంటాను. ఆ మాట శారదకు కొంచెం ధైర్యాన్నిచ్చింది. కాని అసలు కష్టం ముందుందని ఆమెకు తెలియదు. 2 రోజుల తర్వాత ఇంటికి అవసరమైన సరుకులు అయిపోయాయి. బయటకు వెళ్లి తేవడానికి ఇంట్లో మగవాళ్లు లేరు. ఇప్పుడెలా? సరుకులు లేకపోతే వంట ఎలా చేసేది? పక్కింటి వాళ్ళనడిగితే బాగుండదు. అత్తయ్యా, మీరు కంగారు పడకండి, నేను వెళ్లి తీసుకువస్తాను. నువ్వెలా వెళ్తావ్? బజారు చాలా దూరం. మావయ్య గారి పాత స్కూటర్ ఉంది కదా, దానిమీద వెళతాను. నీకు స్కూటర్ నడపడం వచ్చార్? వచ్చు అత్తయ్యా. శారద అయిష్టంగానే ఒప్పుకుంది. లావణ్య స్కూటర్ స్టార్ట్ చేయబోతుంటే అది స్టార్ట్ అవ్వలేదు. చాలా రోజుల నుండి వాడకపోవడం వల్ల ఏదో సమస్య వచ్చినట్టుంది. చూసావా, దీని కర్మ కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్లాల్సిందే. లావణ్య ఒక నిమిషం ఆలోచించి స్కూటర్ స్పార్క్ ప్లగ్ తీసి శుభ్రం చేసి కార్బ్యురేటర్ కొద్దిగా అడ్జస్ట్ చేసింది. తరువాత కిక్ కొట్టగానే స్కూటర్ స్టార్ట్ అయ్యింది. ఓరి నాయనో, దీనికి ఇది కూడా తెలుసా? ఇది ఆడపిల్ల కాదు, గ్యారేజ్ మెకానిక్. శారద ఆశ్చర్యంగా చూస్తుండగానే లావణ్య బజారుకి వెళ్లి గంటలో సరుకులన్నీ తీసుకువచ్చింది. ఆ రోజునుంచి ఇంట్లో ఏ చిన్న రిపేర్ వచ్చినా, కరెంట్ పోయినా, నీళ్ల పంపు పాడైనా లావణ్యే అన్నింటినీ సరిచేయడం మొదలుపెట్టింది. శారదకి ఇది ఒకవైపు ఆశ్చర్యాన్ని, మరోవైపు చిరాకుని కలిగించింది. కాని లావణ్య లేకపోతే తన పనులు జరగవని ఆమెకు నెమ్మదిగా అర్థం కాసాగింది. 1 వారం తరువాత ఊరి పెద్ద రామయ్య గారు అప్పారావు గారిని చూడటానికి వచ్చారు. ఆయనతో పాటు మరో 2 పెద్ద మనుషులు, కమల కూడా ఉన్నారు. అప్పారావు గారు, ఎలా ఉంది? కాలు బాగా నొప్పిగా ఉందా? పర్వాలేదండి, మీరంతా వచ్చినందుకు సంతోషం. లావణ్య అందరికీ కాఫీ తీసుకువచ్చింది. ఆమెను చూడగానే రామయ్య గారు గుర్తుపట్టినట్టు చూశారు. అమ్మా, నిన్నెక్కడో చూసినట్టుందే. అంతలోనే ఆయనతో వచ్చిన కమల అంది. అవును రామయ్య గారు, ఆ రోజు రాత్రి ట్రాక్టర్ దగ్గర మనం ఎవరో ఉన్నారని టార్చ్ లైట్ వేసినప్పుడు కొంగుచాటు నుంచి ఇదే అమ్మాయి ముఖం కనిపించింది. ఆ మాట వినగానే శారద గుండె ఆగినంత పనైంది. లావణ్య భయంతో తలదించుకుంది. అవునా? అంటే నా ట్రాక్టర్ టైర్ని బాగుచేసింది నువ్వేనమ్మా? అది నేను. అవును రామయ్య గారు, ఆ పని చేసింది మా కోడలే. మీకు చెప్పకుండా క్షమించండి. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? మన పరువు తీస్తున్నారు. పరువా? శారదగారు, మీరు పరువంటున్నారా? మీ కోడలు ఊరికే ఒక పెద్ద మేలు చేసింది. ఊర్లో ఏ మెకానిక్ చేయలేని పనిని చేసి నా నష్టాన్ని ఆపింది. ఇది పరువు తీయడం కాదు, పరువు నిలబెట్టడం. ఇలాంటి నైపుణ్యమున్న అమ్మాయి మీ కోడలుగా రావడం మీ అదృష్టం. రామయ్య గారు తన జేబులోంచి 10,000 రూపాయలు తీసి లావణ్య చేతిలో పెట్టబోయారు. ఇదిగోనమ్మా, నేను ప్రకటించిన బహుమతి. వద్దు సార్, ఇది నేను డబ్బు కోసం చెయ్యలేదు. మా మావయ్య గారి ప్రోత్సాహంతో నాకొచ్చిన విద్యను ఉపయోగించాను, అంతే. చూశారా అప్పారావు గారు? నైపుణ్యంతో పాటు ఎంత మంచి సంస్కారం. శారదగారు, పని ఏదైనా పనే, దాన్ని తక్కువగా చూడకూడదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళుతున్నారు. మీ కోడలు తన కాళ్లమీద తను నిలబడగలదు అని నిరూపించుకుంది. మీరు గర్వపడాలి. రామయ్య గారి మాటలకు శారద తలదించుకుంది. ఆమె కళ్లల్లోంచి నీళ్లు రావడం మొదలయ్యాయి. ఇన్నాళ్లు తాను ఎంత తప్పుగా ఆలోచించిందో ఆమెకు అర్థమయ్యింది.
నన్ను క్షమించండి రామయ్య గారు, నా కోడలి గొప్పతనాన్ని నేను గుర్తించలేకపోయాను. రామయ్యగారు వెళ్లిపోయిన తర్వాత శారద లావణ్య దగ్గరకు వెళ్లి, అమ్మా లావణ్య, నన్ను క్షమించు. నీలాంటి బంగారం లాంటి కోడలిని నేను అపార్థం చేసుకున్నాను. నీ నైపుణ్యం మన కుటుంబానికి అవమానం కాదు, అలంకారం అని ఈరోజు తెలిసింది. అయ్యో అత్తయ్యా, అలా అనకండి. మీరు నా తల్లితో సమానం. మీరు నన్ను అర్థం చేసుకుంటే చాలు. అప్పుడే రవి కూడా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో మారిన వాతావరణం చూసి ఆశ్చర్యపోయాడు. ఏమైంది? అంతా ప్రశాంతంగా ఉందా? నీ పెళ్ళం మన ఇంటికి దేవతలా వచ్చిందిరా. ఇక నుంచి మన ఇంటి పేరు పంచర్వాలా ఇల్లు కాదు, ప్రతిభావంతుల ఇల్లు. అందరూ నవ్వేశారు. సరిగ్గా అప్పుడే పంకజం తొంగిచూసింది. ఏంటి శారదగారు, నవ్వులు వినిపిస్తున్నాయి? మీ కోడలు రామయ్య గారి దగ్గర బహుమతి తీసుకుందటగా? అప్పుడే చెప్పాను నేను, నా మాట వింటే ఎంత బాగుండేదో. అవును, పంకజం నా కోడలు మామూలుది కాదు, ఇంజనీర్, టైర్ ఇంజనీర్. నీకు ఏమైనా పంచర్ సమస్యలుంటే చెప్పు, మా అమ్మాయి చూసుకుంటుంది. కానీ ఫీజు కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. శారద గర్వంగా చెప్పిన మాటలకు పంకజం ముఖం మాడిపోయింది. లావణ్య, రవి, అప్పారావు నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ ఇంట్లో అప్పటినుంచి అత్తాకోడళ్ల మధ్య కొత్త అనుబంధం మొదలైంది.